రైట్, నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మాట్లాడిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతా ఉన్నది. సో ఈ అంశాలన్నీ కూడా రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతా ఉంది. సో మరి దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ బీజేపీ పార్టీ నాయకులు కానీ మాటలు విమర్శలు చేస్తూ ఉన్నారు. సో మాట్లాడిన ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు వెంకట్ నాయక్ గారు ఉన్నారు. అన్న నమస్తే. సో ఏంది ఎంపీ ఈటల రాజేందర్ గారు ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించుకొని నువ్వు ఒక సైకో సాడిస్ట్ ముఖ్యమంత్రిలా పాలన చేస్తూ ఉన్నావంటూ కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం, సో దీంతో రాజకీయాల్లో దుమారం రేపుతా ఉన్నాయి. ఏంటి ఎట్లా స్పందిస్తారు దీనికి? అన్న, ముందుగా చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో అంటే ఈటల రాజేందరే. బహుజనవాది అని చెప్పుకుంటాడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని చెప్పుకుంటాడు. మళ్ళీ తీరా ఆ బడుగు బలహీన వర్గాలను ఆ బహుజనవాదాన్ని తన రాజకీయం కోసం తన ఓట్ల కోసం మాత్రమే వాడుకొని తన కుటుంబాన్ని ఉన్నత వర్గాల కుటుంబంగా చిత్రీకరణ చేసి సొంత కొడుకు పేరు కూడా ముదిరాజ్ అని పెట్టకుండా రెడ్డి అని పేరు పెట్టుకొని దాన్ని ఒక గౌరవంగా ఫీల్ అయ్యే ఒక నీచమైన రాజకీయవాది ఎవరైనా ఉంటే అది ఈటల రాజేందర్ గారే. ఈరోజు మాట్లాడుతున్నాడు మూసి పరివాహక ప్రాంతంలో కానీ హైడ్రా పరివాహక ప్రాంతంలో బాధితుల పట్ల మాట్లాడుతున్నా, పేద వర్గాల పట్ల మాట్లాడుతున్నా అని చెప్పి ఏదో ఊకతప్పుడు ఉపన్యాసాలు ఇస్తున్నా ఈటల రాజేందర్ గారికి ఒక మాట స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. రెండు విషయాలు చెప్తా ప్రధానంగా. ఒకటి, అచ్చంపేట ఒక గ్రామం ఉంటుంది ఇక్కడ హైదరాబాద్ అవుట్స్కట్స్లో. ఆ గ్రామంలో హెచ్చరీస్ మీ జమునా హెచ్చరీస్ పేరు మీద అసైన్ భూములను పట్టా చేసుకొని, అసైన్ భూములు అంటే ఎవరి మళ్ళీ దళిత గిరిజన భూములై పేదోళ్ళకి దట్టు అట్టడు వర్గాల వాళ్లకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అసైన్ భూములని నీ పేరున పట్టా చేసుకొని నువ్వు బీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా ఉన్న పీరియడ్లో దాన్ని పట్టా చేసుకొని ఆ చుట్టుపక్కల ప్రాంతాల వరకు ఒక దుర్గంధమైన వాసన వచ్చేటట్టు కోళ్ల ఫారాలు, హెచ్చరీస్ అంటే కోళ్ల ఫారాలు పెట్టి దాని ద్వారా అసైన్మెంట్ భూములని మీద పట్టా ఎక్కించుకొని ఆ పేద ప్రజలను మోసం చేసిన నీచమైన సంస్కృతిని ఇది. నువ్వు ఈరోజు బడుగు బలహీన వర్గాల గురించి పేద ప్రజల గురించి మాట్లాడుతున్నావు. అదేవిధంగా ఇంకో మాట కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. మల్కాజ్గిరి ఓటర్లు నిన్ను ఓట్లేసి గెలిపించిర్రు, ఆ బాధ్యతతో నువ్వు ఉన్నావని నువ్వు మాట్లాడుతున్నావు, నిన్ను నువ్వు సంబోధించుకుంటున్నావు. మేము ఒక సామాన్యులుగా మాట అడిగే ప్రయత్నం చేస్తున్నాం. పిఎం ఆవాస్ యోజన ద్వారా కేంద్రం నుంచి నిధులు ప్రాపర్ వేలో తీసుకొచ్చి అదే బలుగున వర్గాల వాళ్ళకి, మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళకి, హైడ్రా ప్రజలకి ఇల్లు కట్టించే ధైర్యం నీకుందా, దమ్ము నీకుందా, ఆ సత్తా నీకుందా అని అడుగుతున్నాం మేము. అది మాట్లాడు. నువ్వు నిజంగా నువ్వు ప్రజాప్రతినిధి కదా. మల్కాజ్గిరి ప్రజలు ముక్కుమోహన్ తెలియని వ్యక్తి నన్ను ఇక్కడ వచ్చి ఓట్లేసారని నువ్వే చెప్పినావు కదా. ఆ ముక్కుమోహన్ తెలియని నీ నాయకత్వాన్ని బలపరుచుకునే ప్రయత్నం చేయి. ఎవరొద్దంటారు? సరే, నువ్వు హుజరాబాద్లో ఓడిపోయినావు, మిగతా అది జరిగిందని చెప్పి మిమ్మల్ని మేము ఎగతాళి చేసే ప్రయత్నం చేస్తలేము. రాజకీయాల్లో బండ్లు అవుతాయి. ఈ ప్రజాస్వామిక దేశంలో, ఈ ప్రజాస్వామిక రాష్ట్రంలో అన్ని పార్టీలకు, బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏది మన బీఆర్ఎస్ కానీ ఎవరికైనా ఒక హక్కు ఉంటుంది. కానీ మేము ఏమంటున్నాం, ఒకటి అంటున్నాం, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల కొంచెం వ్యంగ్యంగా మాట్లాడే ప్రయత్నం చేసినాం. దానివల్ల నీకేం ఒరిగింది? దానివల్ల నువ్వు ఏం సాధించినావు అంటే నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడు కావడం కోసం నీ పార్టీలో ఉన్న రాజాసింగ్ లాంటి వ్యక్తుల క్యారెక్టర్ అసాసినేట్ చేస్తావు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీకి పెద్ద నాయకత్వం వహిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఈరోజు ఇన్ని రకాలమైన అభాండాలు ఏదైతే ఉందో నీ రాజకీయ సంకుచిత మనస్తత్వానికి ఇది నిదర్శనమని మేము అంటున్నాం. అంటే ఏదైతే ఈ సంవత్సరంన్నర పాలనలో కూడా రేవంత్ రెడ్డి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు, 6 గ్యారెంటీలతో అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం కూలిపోవడానికి దగ్గరలోనే రోజులు ఉన్నాయి, కంపల్సరీ ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సిందే అంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? పోటుగాని లెక్క మాట్లాడాలి. ఎవరైనా మాట్లాడతారు పోటుగాని, కాబట్టి నువ్వు అట్లా మాట్లాడుతున్నావు. మేము ఒకటే మాట్లాడుతున్నాము, నువ్వు ఆర్థిక మంత్రిగా ఉండవు. ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు నీ పీరియడ్లోనే ఎక్కువగా ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఈ రాష్ట్ర ఖజానాని కేసీఆర్తో కలిసి కొల్లగొట్టింది నువ్వు కాదా? తను నీ పాత్ర ఉంది కదా. ఈరోజు ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు ఈ రాష్ట్రానికి అని చెప్పి మొన్నటి వరకు ఏది మన ఆర్థిక శాఖకు సంబంధించిన ఎవరైతే పెద్దలు ఉన్నారో అరవింద్ పనగరియా గారు వారు చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. గత 10 సంవత్సరాల వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లేదు, విచ్చలవిడితనంగా అప్పులు చేసిరు, ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటి అప్పులు చేసిరని చెప్పి వారు వచ్చి ఒక రిపోర్ట్ ఇచ్చి పోయిరు. ఈ విషయం వాస్తవం కాదా? దాంట్లో నీ పాత్ర కూడా ఉంది. ఈరోజు నువ్వు సంక్షేమం అందుతలేదు, ఇట్లా అందుతలేదు అంటున్నావు కదా. తెలంగాణ రాష్ట్రంలో ఏ సామాన్య వ్యక్తి మీద ఆర్థిక భారాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మోపలేదు. ఎవరి మీద కూడా రూపాయి ఎక్కువ ఛార్జెస్ పెంచడం కానీ, పెట్రోల్ ధరలు పెంచడం కానీ, ఆర్టీసీ ఛార్జీలు పెంచడం కానీ ఇంతవరకు జరగలేదు నవీన్ గారు. ఇట్లా చేయకుండా సంక్షేమ ఫలాలను ప్రాపర్ వేలో అందిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. ₹1 అవినీతి జరగలేదు, ₹1 కూడా ప్రాపర్ వేలో అంటే రాంగ్ వేలో పోలేదు, ఎవరిని అవినీతి చేయడానికి ఆస్కారం ఇవ్వలేదు, అడ్డగోలుగా పైసలు పంచుకుంటూ పోలేదు, ఏది పార్టీ కార్యక్రమాల కోసం అడ్డగోల పైసలు పంచుకుంటూ పోలే.
ఈరోజు చాలా ప్రాపర్ వేలో చాలా కన్స్ట్రక్టివ్గా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. మీరు ఏ సంక్షేమ ఫలాన్ని చూడండి, వాళ్ళు చేసిన విచ్ఛిన్నాన్ని ఈరోజు పూడ్చడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా పనిచేస్తుందని మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్టు చాలా స్పష్టంగా చెప్పగలుగుతున్నారు. దాని వెనకాల ఉన్న ఏకైక రీజన్ ఈ తెలంగాణ రాష్ట్రం గత 10 సంవత్సరాలు జరిగిన ఆర్థిక విధ్వంసం ఏదైతే ఉందో ఈ ప్రజాప్రభుత్వం చేతిలో జరగతున్న కారణం చేత జరుగుతున్న ప్రక్రియ. ఇవన్నీ నీకు తెలియదు. నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, ఎస్ నిజంగా నువ్వు ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే వ్యక్తివే కావచ్చు అనుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా కేంద్రం నుంచి ఏ పథకాలు తీసుకొస్తున్నా చెప్పు. మీరు పోటుగాళ్ళే, మీరు గొప్పవాళ్ళే, మీరు 8 మంది గెలిచారు కదా, మీరు గొప్పవాళ్ళు తోపులు తురుములు గెలిచారు కదా, ఏం తీసుకొచ్చారు, ఏం వరకబెట్టరు ఈ తెలంగాణ రాష్ట్రం అది చెప్పండి. ఏమైనా తీసుకొచ్చిరా? దాదాపు 1,68,000 కోట్ల వరకు ప్రపోజల్ పెట్టింది కదా కేంద్రానికి, దాంట్లో ఒక్కడైనా మీరు తీసుకొచ్చి ఇక్కడ చేసిరా? ఇక్కడ నుంచి రూపాయి తీసుకుపోయి 42 పైసలు మాకు ఇస్తుంటే దాంట్లో కూడా మా ఫోటోలు పెట్టట్లేదు, ఇది పెట్టట్లేదు చెప్పి మీ చేతగాని మంత్రులు కానీ కొంతమంది ఎంపీలు కానీ అట్లా ప్రచారం చేసుకుంటున్నారు కదా. నవీన్ గారు నేను ఒకటే అంటున్నా, మీరు ప్రధానంగా ఒకటి మాత్రం అర్థం చేసుకోవాలి, వీళ్ళు సలహాలకు లేరు, సూచనలకు లేరు, వీళ్ళు తేడానికి లేరు, ఇవ్వడానికి లేరు. కేవలం ఓట్లు వచ్చినప్పుడు కానీ లేకపోతే వీళ్ళ సీట్లను కాపాడుకోవడం కోసం కానీ లేకపోతే వీళ్ళకి పదవులు రావడం కోసం కానీ తెలంగాణ ప్రజలను ఏది రెచ్చగొట్టి దాని ద్వారా ఏదో ప్రజలను ఏది అందలాన్ని ఎక్కుదామని అనుకుంటున్నారు. కానీ వీళ్ళ మూర్ఖత్వానికి ఈ సందర్భంగా జోహార్లు కొట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. నవీన్ గారు అంటే అయితే 16 నెలల పాలనలో కూడా 1,50,000 కోట్లకు పైగా అప్పు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది తెలంగాణ ప్రజలకంటూ వాళ్ళు పదే అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ప్రశ్నిస్తూ ఉన్నారు. నవీన్ గారు నేను ఒకటి అంటున్నా చూడండి, ఇప్పుడు గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల వరకు అప్పు చేశారు. అప్పు అంటే మనం ఒకటి అనుకుంటాం, అప్పు ఏ విధంగా చేశారంటే ఏదో కనబడుతున్న 4 లక్షల కోట్లను 3 లక్షల కోట్లను వీళ్ళు అప్పుగా తిరుకురేస్తురేమో. అప్పు అంటే పలు విధాలు నవీన్ గారు, ఎక్కడ వేలు పెట్టినా కూడా అప్పుల చిట్టని ఉంది. అది ఎట్లా అంటే నేను చెప్తా చూడండి, సర్పంచులకు పైసలు ఇవ్వాలి, ఏది వాళ్ళ బిల్లులు చెల్లించాలి, అది అప్పు కిందకి వస్తుంది. కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు చెల్లించాలి, అది కూడా అప్పు కిందకే వస్తుంది. విద్యుత్ శాఖ కానీ మిగతా చాలా శాఖలు ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్ పేరున గత ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చింది, దాన్ని కూడా అప్పుల కిందే చూడాలి. ఎందుకంటే ఆ పైసలు కూడా రాష్ట్ర ఖజానా నుంచి పోయేదే కదా, మరి అదంతా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వీటన్నిటికీ మిత్ ఎంత అవుతుంది? మిత్ అయితే అవుతుంది కదా. 7 లక్షల కోట్లకి అంటే నార్మల్గా ఎవరైనా అప్పులు తీసుకొస్తే ఏదైనా కుదవ పెట్టినా కూడా ప్రాపర్ చిన్న అంటే తక్కువ రూపాయలకు ఒక 10%కో 12%కో అంత కూడా పెట్టరు, చాలా తక్కువ పర్సెంటేజ్కి వడ్డీ తీసుకుంటారు. పైసలు పెరిగే కొద్దీ వడ్డీ రేటు తగ్గుతుంది. కానీ వీళ్ళు అడ్డగోలుగా ఎట్లా పడితే అట్లా వడ్డీలకు పైసలు తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఖజానా ఆగం చేశారు. మీరు చూడండి నవీన్ గారు, ఏ రోజు దీని మీద సాకుగా చూపలే. కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో ఈ మాట ప్రధానంగా వాడుతున్నారు, అప్పులు ఉన్నాయని వాడే సందర్భం ఒక్కటే. ఉద్యోగ సంఘాలు కానీ లేకపోతే ఉద్యోగస్తులు కానీ మాకు జీతాలు పెరగాలి, మాకు ఇంకా ఆర్థిక స్వావలంబన జరగాలని చెప్పి అడుగుతున్న ప్రతిసారి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా అడుగుతున్నారు. మన ఈ రాష్ట్రానికి వస్తున్న 18,000 కోట్లలో అన్ని పోంగా ₹1 కూడా మిగులుతలేదు. మిగిలిన దానికి మళ్ళీ మీకు ఎక్కువగా పెంచితే ఎక్కడ ఒక సంక్షేమ పథకాన్ని కానీ లేకపోతే అభివృద్ధిని కానీ కోత వేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు చెప్పండి దేనికి వేయాలో చెప్పండి, దాన్ని బట్టి మేము వేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు విన్నవించుకుంటున్నారు. సో అంతే తప్ప ఇక్కడ జరుగుతుంది ఏం లేదు. మీరు చూడండి, సరే అంత బాగా చేసిరు అనుకుందాం, కేసీఆర్ గారు బయటకు వచ్చి దీనికి ఇంత ఖర్చు చేయొచ్చు, దీన్ని ఇంత ఖర్చు చేయొచ్చు, అప్పులు ఇంతే ఉన్నాయని చెప్పి దాన్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు కదా. వాళ్ళు ఒక పాట పాడితే మీరు వాళ్ళలో కలిసి ఇంకో పాట పాడి ఏ రోజైనా మీ సన్నాసి మొహాలకి ఏ రోజైనా సలహాలు ఇచ్చారు ఈ ప్రభుత్వానికి? ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇట్లా పరిపాలన చేయండి, ఇట్లా ఉండండి అని చెప్పి ఏదైనా సలహాలు ఇచ్చారా మీరు? కేవలం ప్రజలను రెచ్చగొట్టడం, ఏదో దాన్ని పైతానంగా పొందడం, మీ ఓట్ల కోసం సీట్ల కోసం జరిగిన ప్రయత్నం తప్ప ఏ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అభ్యున్నతి కోసం మీరు పనిచేయలే. అంటే రాష్ట్ర గవర్నమెంట్ దగ్గర డబ్బు లేనప్పుడు మరి ఎందుకు ఈ అందాల పోటీలు, ఎందుకు ఇంత డబ్బు ఖర్చు పెడతా ఉన్నారు? ప్రజలకి చెప్పిన 6 గ్యారెంటీలు అమలు చేయొచ్చు కదా, ఎందుకు ఈ పోటీలు అంటూ కూడా అటు అన్ని పార్టీ అంటే అయితే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూ ఉన్నాయి కదా, మరి ఏం చెప్తారు దీనికి? నవీన్ గారు, మనది వెల్ఫేర్ స్టేట్. ఈ వెల్ఫేర్ స్టేట్లో సంక్షేమం ఎట్లుంటుందో అభివృద్ధి కూడా అట్లే ఉంటుంది. ఈ అందాల పోటీ పెట్టడం ఏదైతే ఉంది ఇది అభివృద్ధిలో భాగం లాంటిది. మీరు చూడండి, ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఉంది. టూరిజం యొక్క డ్యూటీ ఏంటి? ఇప్పుడు పర్యాటక శాఖ సంబంధించిన డ్యూటీ ఏముంటుంది? మన రాష్ట్రం యొక్క పర్యాటకాన్ని పెంపొందించడం. నవీన్ గారు నా మాట మీరు ప్రాపర్ వేలో అర్థం చేసుకోవాలి. ఇది తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది, కానీ కొంతమంది బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ సన్నాసుగా మాత్రమే అర్థం కావట్లేదు. వాళ్ళు దాన్ని రాంగ్ వేలో ట్రోల్ చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మొన్న భారత్ సమ్మిట్ జరిగింది, వివిధ దేశాల ప్రతినిధులు ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. హైదరాబాద్లో నోవాటల్ హోటల్లో పెద్ద మీటింగ్, అంటే ఇది లౌకికవాదం మీద ప్రజాస్వామ్యవాదం మీద ఒక టూరిజం జరిగింది. ఏదైతే ప్రతినిధులు ఉన్నారో అక్కడ వాళ్ళ గవర్నమెంట్ ఉంటుంది, అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ రూపంలో అక్కడున్న ఎవరైతే పెద్ద వాళ్ళు ఉంటారో వాళ్ళని ఇక్కడ ఏది మోటివేట్ చేసి పంపించడానికి ఒక అవకాశం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మిస్ వరల్డ్ విషయంలో కూడా మీరు చూడండి, ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అనేది ఫెసిలిటేటరు. ఆ టూరిజాన్ని ఫెసిలిటేట్ చేయడం వల్ల మన హెరిటేజ్ కల్చర్ అని ఒకటి ఉంటుంది. మీరు రామప్ప దేవాలయం అనుకోవచ్చు, చార్మినార్ అనుకోవచ్చు, లేకపోతే కొన్ని హెరిటేజ్ స్టేట్ గోల్కొండ అనుకోవచ్చు. ఈ హెరిటేజ్ స్టేట్ని అంటే ఆ అంశాలను ఎప్పుడైతే మనం దాన్ని ప్రాపర్ వేలో దాన్ని మార్కెటింగ్ చేసుకుంటామో ఆటోమేటిక్గా ఈ రాష్ట్రం యొక్క ఉన్నతి అనేది ఒక ప్రాపర్ వేలో ఉంటుంది. ఈరోజు కేసీఆర్ గారు అంటారు విశ్వనగరాన్ని మార్చినాం, విశ్వనగరం అంటే ఎట్లా?
వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ విశ్వనగరం? ఇది హెరిటేజ్ సిటీ, ఇది 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 యూనివర్సల్ సిటీ అని మనం నిరూపించుకోవడానికి ఆ యూనివర్సల్గా జరిగే ప్రక్రియలను కూడా మనం దాన్ని ప్యారల్గా ఫాలో కావాలి. మేము ఒకటే అంటున్నాం, నవీన్ గారు, ద డిఫరెన్సెస్ ఈజ్ దట్ మీరు ప్రాపర్ వేలో అర్థం చేసుకోండి. ఫార్ములా E1 రేస్ ద్వారా ఈ రాష్ట్ర ఔన్నత్యాన్ని మేము పెంచుతున్నామంటే మేము ఎక్కడ దాన్ని అడ్డుకున్నాం? మేము అడ్డుకట్ట వేయలే. మేము చేసిందల్లా ఒకటే, మేము చెప్పిందల్లా ఒకటే, ఆ ఈ రేస్ పేరుతో ఇక్కడున్న పైసలను రాంగ్ వేలో మీరు దాన్ని డైవర్ట్ చేసిరు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన ప్రతి రూపాయికి ఒక లెక్క ఉంది. ఆ లెక్కకు చూపేయడానికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా చిత్తశుద్ధి ఉంది. కానీ ఈ ప్రభుత్వం చేసే ఏ పనినైనా సరే గేలి చేసి ఏలు పెడతామంటే అది కుదరదు. మీరు ఏమంటే కన్స్ట్రక్టివ్ సలహాలు ఇవ్వండి. ఎందుకు మున్సిపల్ పోటీని మనం ఒక అదృష్టంగా మనం ఎందుకు భావిస్తలేము? అది తప్ప మన లోపమా? ఎందుకు మనం దాన్ని భావిస్తలేము? దాదాపు 72 సార్లు మున్సిపల్ పోటీలు జరిగితే కేవలం అమితాబ్ బచ్చన్ గారు ఏర్పాటు చేసినప్పుడు మాత్రమే ఈ భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్షతన వారి యొక్క నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ పోటీలకు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం వహించింది. ఇట్స్ గౌరవంగా ఫీల్ అయ్యింది. అదే కేటీఆర్ గారు అయి ఉంటే అక్కడ మాట్లాడి ఇక్కడ ఇంగ్లీష్లో మాట్లాడి దాన్ని ఆయనకు అనుకూలంగా మార్కెటింగ్ చేసుకునేవాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా చేసుకోదు. కాంగ్రెస్ పార్టీకి మొదటగా ఈ రాష్ట్రమే ప్రాధాన్యత ఉంటుంది. రాష్ట్రం యొక్క ఆర్థిక స్వావలంబన, రాష్ట్రం యొక్క టూరిజం కల్చర్ ఇంకా ప్రాపర్ వేలో ఎస్టాబ్లిష్ కావాలన్న కారణం చేత జరుగుతున్న ప్రక్రియ మీరు చూడండి నవీన్ గారు. అంటే అన్ని ప్రపంచ దేశాల్లో ఉన్న సుందర మణులు మన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాడారు నవీన్ గారు. అది మన ప్రైడ్ కాదా? మన చార్మినార్ దగ్గరికి వెళ్ళి ర్యాంప్ వాక్ చేశారు వాళ్ళు, అది మనకు ప్రైడ్ కాదా? మన గోల్కొండ కోటను చూసారు వాళ్ళు. నల్గొండలో ఉన్న ఏదైతే చిన్న చిన్న స్థలాలు ఉన్నాయో, ఏదైతే మన పర్యాటక స్థానం వాళ్ళు వీక్షించారు. వాళ్ళు రేపు వరంగల్ కూడా వెళ్తారు వాళ్ళు. కాకపోతే కళాతోరణం చూస్తారు, దాంతోపాటు ఫోటోను చూస్తారు. చూసినప్పుడు అక్కడ ఉన్న అందాన్ని మొత్తం బయటకు తీస్తారు కదా. ఎన్నో దేశాల మీడియా ప్రతినిధులు వస్తారు, ఎంతో మార్కెటింగ్ టీం వస్తుంది, ఎంతోమంది వస్తారు కదా. వాళ్ళకు గొప్ప ఆతిథ్యాన్ని ఇచ్చిన ఫీలింగ్ మనం ఎందుకు చేసుకోవద్దు? మీరు చూడండి, విచ్చలవిడితనానికి ప్రభుత్వం పోదు. అదేవిధంగా డెవలప్మెంట్ విషయంలో కానీ మిగతా విషయంలో కానీ ఒక ప్రోగ్రెసివ్ థాట్స్తో ముందుకెళ్తాం, ఒక ఇన్నోవేటివ్ థాట్తో ముందుకెళ్తాం. ఇది మాత్రం తెలంగాణ ప్రజలకు స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం నవీన్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.